తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఆవిడ చేసిన ట్వీట్ అన్నమాట. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం పైన వైసీపీ వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా, ఉండదా? మరి ఇదే రోజా గారు ఏం చేశారు అనే దానికంటే ముందుగా ఆవిడ ట్వీట్ ఏంటి అనేది చూద్దాం. కూటమి ప్రభుత్వంలో మనుషులకే కాదు, చివరికి ఆ దేవుడికి కూడా నిధులు లేకుండా పోతుంది. సాంప్రదాయ ప్రకారం భగవంతుడికి విశ్రాంతి సమయం కేటాయించాలి. అది భగవంతుడి కోసమే కాకుండా మన కోసము సాంప్రదాయాలను పాటిస్తే భగవంతుడు మనల్ని చల్లగా చూస్తాడు. భగవంతుడు ఏం చేస్తే చల్లగా చూస్తాడు అని రోజా గారు చెప్తున్నారు. వైఎస్ జగనన్న పాలనలో రోజుకు 1,00,000 మందికి పైగా భక్తులకు దర్శన భాగ్యం ఉండేది. కానీ ఇప్పుడు స్వామికి నిద్ర లేకుండా చేస్తూ భక్తుల సంఖ్యను తగ్గిస్తున్నారు. దర్శనాల సంఖ్య 60,000 చుట్టూ పరిమితం చేస్తూ రోజుకు 7 నుంచి 10,000 బ్రేక్ దర్శనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు స్వామి దర్శనం మరింత దూరం అవుతుంది. సిఫారసు లేఖలకు ప్రాధాన్యత ఇచ్చి డబ్బు ఉన్న వారికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇదేనా కూటమి సనాతన ధర్మం? ఇదేనా చంద్రబాబు గారి నమూనా పక్షాలన? భగవంతుడు అన్నీ గమనిస్తున్నాడు. ఇది మరి ఆవిడ చేసిన ట్వీటు. అసలు ఆవిడ బాధ ఏంటో కొంచెం కూటమి ప్రభుత్వ పెద్దలు కూడా పట్టించుకోవాలి. ఎందుకంటే పదే పదే ఆవిడ అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. సరే, కొంచెం ఆవిడ మాటలు పట్టించుకొని అసలు ఏం చేయాలో ఏంటో ఒకసారి చూడండి.